ఒక్క టన్ను కాదు, రెండు కాదు, ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటున్నారు. మార్కెట్లో దీని విలువ దాదాపు 16,000 కోట్లు. ఇది వాట్సాప్ యూనివర్సిటీ వార్త కాదు, సోషల్ మీడియా రూమర్ కాదు. ఏకంగా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి జూన్ 10న రాసిన లేఖలో ఈ విషయం ప్రస్తావించి వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరి ఇంత మొత్తంలో బొగ్గు నిజంగా మాయమైందా, లేక ఇదంతా రాజకీయ రచ్చేనా? సింగరేణి మేనేజ్మెంట్ ఏం చెప్తోంది? ఈ స్టోరీలో అన్ని డీకోడ్ చేస్తాను, ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. అసలు విషయం ఏంటో చూద్దాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL తెలంగాణకు ఆర్థిక వెన్నెముక లాంటి సంస్థ. తెలంగాణ ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉంది. దీంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూన్ 6వ తేదీన కేంద్ర మంత్రికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చెప్పింది ఏంటంటే, సింగరేణి వెబ్సైట్ రికార్డుల ప్రకారం మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం 1, రామగుండం ఫేజ్ 2, భూపాలపల్లి, ఎల్లందు, సత్తుపల్లి గనుల్లో దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చూపిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే ఆ బొగ్గు కనిపించడం లేదని కేటీఆర్ అన్నారు. ఈ ఆరోపణలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. మరి ఈ ఆరోపణలపై SCCL మేనేజ్మెంట్ ఏం చెప్పింది? జూన్ 21న SCCL మేనేజ్మెంట్ అధికారికంగా స్పందించింది. బొగ్గు మాయమైందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. మరి వారి వాదన ఏంటి? ప్రతి టన్ను బొగ్గు కోల్నెట్ శాప్ సిస్టమ్స్ ద్వారా రియల్ టైంలో మానిటర్ అవుతుంది. ప్రతి లారీకి RFID బూమ్ బారియర్లు, GPS ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ ఉంది. 24/7 CCTV, ఫ్లైట్ స్క్వాడ్, హోలోగ్రామ్ చలానాలు ఉన్నాయి. రైల్వే వ్యాగన్ లోడింగ్ వివరాలు కూడా డిజిటల్ గా రికార్డ్ అవుతున్నాయని సింగరేణి సంస్థ చెబుతోంది. అంటే ఇంత టెక్నాలజీ ఉంటే 40 లక్షల టన్నులు మాయమవడం సాధ్యమేనా అన్నది వారి ప్రశ్న. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, SCCL ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ని కన్ఫర్మ్ చేసింది. జూన్ 4, 2025 నాటికి 26.51 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది గత 10 ఏళ్లలో అత్యంత తక్కువ స్టాక్. 2015, 2016లో 70 లక్షల టన్నులు, 2016, 2017లో 74 లక్షల టన్నులు ఉండేది. ఇక 2014, 2024 మధ్య సగటు 50 లక్షల టన్నులు. అంటే స్టాక్ తగ్గిందన్న విషయం నిజమే, కానీ మాయమైంది అంటున్న 40 లక్షల టన్నులకు వేరే ఎక్స్ప్లెనేషన్ ఉందని వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ బొగ్గు మాయమైందా, మరి ఏమైంది? 4 పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఒకటి, మాయిశ్చర్ లాస్, అంటే బొగ్గు తేమ పోవడం. బొగ్గు అనేది స్టీల్ లాంటిది కాదు, దాని బరువు తగ్గుతూ ఉంటుంది. మాయిశ్చర్ పోతుంది, కోల్ డస్ట్ గాలికి కొట్టుకపోతుంది. బొగ్గుకి డస్ట్ ఉంటుంది కదా, గాలి కొట్టుకపోతుంది. యాస్ కంటెంట్ వల్ల క్లోరోఫిక్ వాల్యూ కూడా తగ్గుతుంది. కోట్ల టన్నుల ప్రొడక్షన్ చేసే సంస్థలో 1% తేడా వచ్చినా లక్షల్లో తేడా వస్తుంది. ఇది టెక్నికల్ రియాలిటీ. మరి మెజర్మెంట్ ఎర్రర్స్ ఉంటాయి. ఇక్కడిని కొలతల తప్పులు. లక్షల టన్నుల బొగ్గుని కూరగాయల్లా తూయలేరు. సర్వే మెథడ్స్ ఉంటాయి, డెన్సిటీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేస్తారు. ఈ మెథడ్స్ ని ఫాలో అవుతారు. లారీ వెయిట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే లోడింగ్, ఇవన్నింటిలో చిన్న చిన్న తేడాలు మాత్రమే వస్తాయి. వీటిని క్యాలిక్యులేషన్లో కూడకపోతే పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఇంకా 3వ పాయింట్ ఏంటంటే బుకింగ్ మ్యానిపులేషన్, అంటే పేపర్ లెక్కల తేడా. మేనేజ్మెంట్కు ప్రభుత్వం నుంచి టార్గెట్లు ఉంటాయి. ఇంత ప్రొడక్షన్ ఉంచాలి, ఇంత ప్రొడక్షన్ తీయాలని. ఆ టార్గెట్లను అచీవ్ చేసినట్టు చూపించడానికి కొంత ప్రొడక్షన్ని ఎక్కువగా రాసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సైకిల్లో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం అనుకుంటారు. ఈ ప్రక్రియలో ఫిజికల్ స్టాక్ కి, పేపర్ స్టాక్ కి తేడా వస్తుంది డెఫినెట్లీగా. ఉదాహరణకు 9 లక్షల టన్నులు అయితే 10 లక్షల టన్నులు అన్నట్లు రాసుకుంటారు. తర్వాత సంవత్సరం 11 టన్నుల ఉత్పత్తి అయితే అప్పుడు 10 లక్షల టన్నుల ఉత్పత్తి అయిందని రాసుకుంటారు. ఓవరాల్ గా నెంబర్ మ్యాచ్ అవుతుంది, కానీ ఒక సంవత్సరం సడన్ గా ఆడిట్ చేస్తే గ్యాప్ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న గ్యాప్ చాలా పెద్దది. 4వ పాయింట్ ఏంటంటే మైనింగ్ మాఫియా, అంటే దొంగతనం, మైనింగ్ చేయడం. బీహార్, జార్ఖండ్ లో మైనింగ్ మాఫియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ సింగరేణికి అలాంటి చరిత్ర లేదు. SCCL చెప్పినట్లుగా RFID, GPS, CCTV ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూస్తే 40 లక్షల టన్నుల దొంగతనం దాదాపు ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో ఇంత జరుగుతుంది. ఇంత జరుగుతూ ఉండగా ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ జరుగుతుంది. పొలిటికల్లో పెద్ద గేమ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ వివాదాన్ని ఎవరు రైజ్ చేశారు, ఎందుకు అన్నది చూడాలి. బీఆర్ఎస్ కేటీఆర్ అండ్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఆరోపణకు సపోర్ట్ ఇచ్చారు.
రెండు పార్టీలు కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచాలని చూశాయి. అటు కాంగ్రెస్ కు సంబంధించిన బట్టి విక్రమార్క బీఆర్ఎస్ హయాంలోనే అవినీతి మొదలైందని చెప్తున్నారు. అయితే ఇక్కడ కవిత ఏమంటుందంటే అసలు స్కామే జరగలేదు, హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హరీష్ రావుని కవిత ఇక్కడ కూడా టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ వివాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎస్సీసీఎల్ లో నిజంగా ఉన్న సమస్య వేరే ఉంది. విద్యుత్ సంస్థలు 51,500 కోట్లకు పైగా ఎస్సీసీఎల్ కి బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్ర మంత్రి తన లేఖలో ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ మామూలుగా సంస్థ భవిష్యత్తుపై కార్మికుల్లో ఆందోళన నిజమైంది. అసలు నిజం ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్ట్స్ ప్రకారం నిజమని నిరూపితమైంది. ఎస్సీసీఎల్లో స్టాక్ గత 10 ఏళ్లలో అత్యంత తక్కువగా ఉంది. ఇది ఎస్సీసీఎల్నే కన్ఫర్మ్ చేసింది. కానీ ఇంకా అనుమానంగా ఉన్న విషయం ఏంటంటే ఆ తక్కువ స్టాక్ కి కారణం థెఫ్ట్, స్కామ్ నా లేక టెక్నికల్ ఆపరేషనల్ ఇష్యూనా, ఇది నిరూపించబడలేదు. 40 లక్షల టన్నులు అక్రమంగా దొంగిలించారన్న ఆరోపణ ఇప్పటి వరకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. అందుకే ఇప్పుడు విచారణ అవసరం. ఒకవేళ టెక్నికల్ రీజన్స్ అయితే కోల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ బాగా చేయాలి. ఒకవేళ నిజంగా అవినీతి జరిగితే బాధ్యులను శిక్షించాలి. కానీ విచారణ జరగకుండా, ఫ్యాక్ట్స్ తేలకుండా ముందస్తుగానే ఎవరిని బ్లేమ్ చేయలేం. సింగరేణి తెలంగాణకు సంపద. ఇక్కడ పనిచేసే లక్షల మంది కార్మికులకు జీవనాధారం. రాజకీయ రచ్చలు ఏమైనా పర్వాలేదు, కానీ ఈ సంస్థ మీద పూర్తి పారదర్శకమైన విచారణ జరగాలి. ఇది కాగ్ ఆడిట్ అయినా, జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా జవాబు రావాల్సిందే. మరి మీరేమంటారు? ఇక్కడ ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరగాల? కమెంట్లో చెప్పండి.